జాలి గుణం ఉన్నవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం ఉన్నవారికి సుఖాలు ఎక్కువ మిత్రమా. శుభరాత్రి. నీ మనసులో భయమే నీ మొదటి శత్రువు, నువ్వు వేసే వెనకడుగు నీ మొదటి ఓటమి మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళు ఎంత తోపులైనా సరే మిత్రమా. శుభ గురువారం. జరిగిపోయిన నిన్న, జరగబోయే రేపటి కంటే గడుపుతున్న ఈ క్షణమే చాలా విలువైనది మిత్రమా. శుభ గురువారం. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు మిత్రమా. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బతుకునిస్తుంది మిత్రమా. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు మిత్రమా. గొప్పలకు పోయి డబ్బులు వృధా చెయ్యకు. ఈరోజు నీ రూపాయి తిన్నోడు రేపు నీ మొహం కూడా చూడడం మిత్రమా. బెల్లం ఉన్నంతసేపే చీమలు. సత్యం నెమ్మదిగా నడుస్తుంది కానీ దారి తప్పదు. అబద్ధం వేగంగా పరిగెడుతుంది కానీ చివరికి కూలిపోతుంది మిత్రమా. కొట్టే దెబ్బ కన్నా అనే మాట ఎక్కువ గాయం చేస్తుంది. దెబ్బ మానిపోతుంది, మాట మనసులో మిగిలిపోతుంది. మాట జారే ముందు జాగ్రత్త. మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం నాకు రాదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. అందుకే నేను ఎవరికీ నచ్చను మిత్రమా. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగినా తప్పు లేదు, కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష్య పరమాణాలు పెట్టినా ముట్టుకోకూడదు మిత్రమా. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ అవుతుంది మిత్రమా. లోకం తీరు మన ముందు పోడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడితే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పడడం నేటి మనుషులు తీరు మిత్రమా. తస్మాత్ జాగ్రత్త. ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయని దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోధరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంభాయ నమో నమః. స్వసిద్ధి ప్రదోసి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ. చింతితార్థ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ. సింధూరాయణ వస్త్రైశ్చ పూజితో వరదాయక. ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః. తస్య దేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి. ఇది శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రం వల్ల ధనము ఆయురారోగ్య సిద్ధి సంపూర్ణంగా లభిస్తుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు.